కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేసుకోగలుగుతారు. ప్రారంభించబోయే నూతన కార్యక్రమాలకు గాను మితంగా శ్రమిస్తారు. ముఖ్యమైన విషయంలో ఇంతకాలం చోటు చేసుకున్న స్తబ్దత తొలగిపోతుంది. ఎవరిని ఏ సహాయం అర్జించకుండా స్వయంగా మీ పనులు మీరే పర్యవేక్షించుకుంటారు. గతంలో మీరు చేసిన తాలూకు కృషి ఫలితాలు ఈ వారం అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు మీ కృషి వల్ల లాభాల బాటలో నడుస్తాయి. స్థిరాస్తులను ఏర్పరచుకుంటారు. గతంలో కొనుగోలు చేసిన ఆస్తులు విలువ ఈ వారం పెరిగే సూచనలు ఉన్నాయి. గతం గురించి తలుచుకొని బాధపడే కన్నా భవిష్యత్తులో సంపాదించుకునే మార్గాలు వెతుక్కోవడం మంచిదని భావిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏమీ చోటు చేసుకోవు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు వచ్చే సూచనలు మటుకి ఉన్నాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. అవిశ్రాంతంగా శ్రమించడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. మీ స్నేహితులు మీ పరిధిలో లేని పనులను చేసి పెట్టమని మొహమాటంతో ఇరుకుని పెడతారు. తలనొప్పి, కళ్ళకు సంబంధించిన నడువు నొప్పి వచ్చే అవకాశం ఉంది. పెద్దవాళ్ళ ఆరోగ్యం మీ మనోవేదనకి కారణమవుతుంది. అయితే చెప్పుకోదగిన అపశృతులు ఏమీ ఉండకపోవచ్చు. నిర్మాణాత్మకమైన నిర్ణయాలు అమలు చేయడానికి అందుకు తగిన వ్యక్తులను కలుస్తారు. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ఫైళ్లు ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ సాధ్యమైనంత వరకు మీరే దగ్గరుండి చూసుకోండి. కాలమే అన్ని ప్రశ్నలకు, సమస్యలకు సమాధానం చెప్పగల శక్తివంతమైందని, ఆ కాలం భగవంతుడే సంకల్పం ప్రకారమే నడుస్తుందని నమ్మకం కలిగి ఉంటారు. ప్రస్తుత కాలంలో సమయంతో పాటు పరిగెత్తడం వలన కొన్ని మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ప్రతిరోజు వ్యాయామం, దైవ దర్శనం చేయడం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 4, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎల్లో. తదుపరి కుంభరాశి.